ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుచు, మీకు ఆవగించేంత విశ్వాసము ఉంటే ఈ కొండను చూచి అక్కడికి పొమ్ము అని సెలవిస్తే అలాగ జరుగుతుంది. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని ఆయన సెలవిస్తున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు వారి గుండెల నిండా, మనస్సు నిండా విశ్వాసము నింపుకొని వారు ఏది పలికితే అది వారి జీవితంలో ఆయన జరిగిస్తాడు, నెరవేరుస్తాడు. కనుక విశ్వాసముతోనే మనం మాట్లాడాలి, కానీ అవిశ్వాసం అనేది మన హృదయంలోనికి రానివ్వకూడదు. ప్రార్థన చేయటానికైతే చేస్తాము, కానీ మరి ప్రార్థన చేసిన తర్వాత ఇది మా జీవితంలో జరుగుతుందంటారా, మా పరిస్థితులు మారుతాయి అంటారా, ఈ కార్యంలో మా పట్ల జరుగుతాయి అంటారా అని అపనమ్మికతో, అవిశ్వాసముతో మాట్లాడతాం. మనం అలాగా మాట్లాడకూడదు. ఖచ్చితంగా నా దేవుడు కార్యము జరిగిస్తాడు, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల క్రియను జరిగిస్తాడు, నా పట్ల దేవుడి యొక్క కార్యమును జరిగించబోతున్నాడు అనేటువంటి విశ్వాసము గనుక మనం కలిగి ఉంటే ఆయన ఖచ్చితంగా కార్యములు జరిగిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరి అసాధ్యాలను సుసాధ్యము చేస్తాడు. కాబట్టి విశ్వాసం ఉంచండి. నీ కుటుంబంలో ఉంటున్నటువంటి ఎలాంటి సమస్య అయినా, లేకపోతే ఎలాంటి రోగమైనా, ఎలాంటి అప్పుల బాధ అయినా, ఎలాంటి శ్రమలైనా సరే, మరి నిన్ను చూసి ఇవన్నీ కూడా తీరటం అసాధ్యమని ఎవరైతే అంటున్నారో, మరి వారందరి ముందే దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. గొప్పగా మిమ్మల్ని హెచ్చించి ప్రతి ఒక్క దాన్ని కూడా సాధ్యపరచబోతున్నాడండి. అలాగ జరగాలి అంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మరి ఒక తండ్రి ఉన్నాడు, అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని తీసుకుని యేసు ప్రభువుల దగ్గరికి వచ్చి, అయ్యా, నా కుమారుడు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, నిప్పులు ఉంటే నిప్పులు, నీళ్లుంటే నీళ్ళు అలా పడిపోతున్నాడు. నేను ఎన్నో చోట్ల తిరిగాను, ఎందరో వైద్యులను కలిశాను, నాకున్న డబ్బంతా కూడా వెచ్చించాను, కానీ ఫలితం అనేది లేదయ్యా. ఒకవేళ నీ వల్ల ఏమన్నా అవుతుందా అని చెప్పి ఆ తండ్రి మరి యేసు ప్రభువుల వారిని అడిగినప్పుడు, అప్పుడు ఆయన అంటున్నాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ఆయన మాట్లాడుచున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నమ్మగలిగితే దేవుడు నీ జీవితంలో సమస్తమును సాధ్యపరచబోతున్నాడండి. ఇప్పుడు తండ్రి అంటున్నాడు కదా, నమ్ముతున్నానయ్యా, కానీ నాలో అపనమ్మిక అనేది రాకుండా, అనుమానం అనేది రాకుండా చెయ్యి అని చెప్పి అడిగినప్పుడు, మరి అతని యొక్క విశ్వాసమును బట్టి దేవుడు ఆ యొక్క కుమారుణ్ణి స్వస్థపరిచాడు. అంతేకాకుండా మరియా మార్తలతో కూడా ఆయన అంటున్నాడు, నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. లాజరు చనిపోయి అప్పటికే 4 రోజులైతే మరి ఆయన అంటున్నాడు, ఆ యొక్క రాయిని తొలగించమంటే, అయ్యా వాసన వస్తుంది అంటే నమ్మితే మీ జీవితంలో మీరు కార్యములను చూస్తారని మరి చనిపోయినటువంటి లాజరును దేవుడు సజీవంగా బ్రతికించాడండి. ఎంత గొప్ప కృప కదా. మరి వారు విశ్వాసం ఉంచారు కాబట్టి అలనాడు వారి జీవితంలో కార్యములను, అద్భుతాలు చూశారు. ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఎలాంటిదైనా, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే, దేవుని యందు గనుక నువ్వు విశ్వాసము ఉంచగలిగితే, ఆయన మాటలు యందు నువ్వు నమ్మిక ఉంచగలిగితే, దేవుడు మీ పట్ల చేయబోతున్న కార్యములను మీరు చూడబోతున్నారు. మహిమ కార్యములను ఆయన మీ జీవితాలలో జరిగించబోతున్నాడు. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు నమ్మి విశ్వాసం ఉంచి ప్రార్థించండి. ఏ విషయమైనా సరే అది పొందుకున్నాను, నేను నా జీవితంలో ఇది పొందుకున్నాను, ఇది జరిగింది అని నమ్మిక ఉంచి ప్రార్థించండి. ఆయన చేయలేనిదంటూ ఏది ఉండదు. అలా నమ్మి దేవుని యొక్క కార్యములను మన జీవితంలో చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, సర్వకృపానిధి, ఉన్నతుడా, మహోన్నతుడా, శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. అవును తండ్రి, మా జీవితంలో ఇది మాకు సాధ్యము కాదని మేము ఎన్నోసార్లు బాధపడ్డామయ్యా, కానీ ప్రార్థన చేస్తున్నాము, కానీ మాలో విశ్వాసం అనేది లేదు. దయతో మీరు మమ్మల్ని మన్నించండి. ప్రతి ఒక్కరి పట్ల ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యమును వింటున్నారో వారందరి పట్ల వారి యొక్క విశ్వాసము కొలది వారి జీవితంలో కార్యములు జరిగించి నడిపించి నీ కృపను దయచేసి గొప్ప కార్యములను, మహిమ కార్యములను జరిగించమని యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక.